गुड मॉर्निंग एवरीवन। वेलकम टू माय चैनल हिंदी शिक्षा चैनल। तो आज का पाठ हम देखेंगे 12वां पाठ। 12वां पाठ कौन सा है? कोंडपल्ली की यात्रा। 7वीं कक्षा से कोंडपल्ली की यात्रा के बारे में हम जानेंगे। देखो माँ, ओके, यहाँ पर क्या दिखाई दे रहा है? सोचिए, बोलिए। ओके, उसके बारे में हम डिस्कस करेंगे। उसके बाद जो प्रश्न दिए हैं उसके बारे में भी डिस्कस करेंगे, और जो विषय प्रवेश दिया है उसके बारे में बाद में हम లెసన్ में जाएंगे। అంటే చూడండమ్మా, మనం ఫస్ట్ మన 12th లెసన్ చూడబోతున్నాం, కొండపల్లికి యాత్ర. కొండపల్లికి యాత్ర దీని గురించి మనకి ఈ లెసన్లో మనకి ఓకే. సో కొండపల్లి గురించి అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న ఏదో సమ్ స్పెషల్ ఓకే థింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. కానీ ఇదేంటమ్మా, మనం ఈ యాత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫస్ట్. ఇక్కడ కొండపల్లికి యాత్ర అనేదమ్మా. ఈ లెసన్ విధ తెలిసిపోతుంది. ఇక్కడ యాత్ర పదం ఉంది కదా, ఆ యాత్ర. దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, ఇది ఒక యాత్రా వర్ణన. అంటే ఏంటమ్మా, ఒక యాత్ర అంటే మనం ఒక ప్లేస్కి, ఒక హిస్టారిక్ ప్లేస్ కానివ్వండి, ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్లేస్ కానివ్వండి, సైంటిఫిక్ రీజన్ పరంగా ఉన్న ప్లేస్ కానివ్వండి, వాటిని మనం విజిట్ చేసిన తర్వాత, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మన ఓన్ ఎక్స్పీరియన్స్, మనం వాటిని ఏం చేస్తామమ్మా, ఒక సంస్మరణలాగా నోట్ చేస్తుంటాం, రాస్తుంటాం, ఆథర్స్ రాస్తుంటారు. ఓకే, దాన్ని మనం యాత్రా వర్ణనను సంబోధిస్తాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కానివ్వండి విధానమ్మా, హిందీ లిటరేచర్లో ఒక విధా అని. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సోచే బోలే చూడమ్మా. ఇక్కడ ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మీకు? పిక్చర్లో ఏం కనిపిస్తుందమ్మా? ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా? ఒక లూమ్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా? లూమ్, హ్యాండ్లూమ్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? హ్యాండ్లూమ్. ఆయన చేతితో ఏం చేస్తున్నారు ఇక్కడ? లూమ్, హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో దీనికి కర్ఘా అంటారు. హిందీలో ఏమంటారమ్మా? కర్ఘా. ఇక్కడ ఏదైతే పిక్చర్ ఇచ్చారో, చిత్ర ఏదైతే ఇచ్చారో, ఆ చిత్రాలు ఇక్కడ క్వశ్చన్ కూడా అవే ఇచ్చారమ్మా. ఈ చిత్రమే ఆప్కో క్యా క్యా దిఖాయి దే రా హై? క్యా క్యా దిఖాయి దే రే అంటే ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఒక హ్యాండ్లూమ్ కనిపిస్తుంది, ఒక పర్సన్, తను ఓకే చేనేత కార్మికులు అంటారు కదమ్మా. ఓకే, ఆ హ్యాండ్లూమ్, ఆ లూమ్ మీద ఆయన ఓకే ఇవన్నీ థ్రెడ్స్ ఓకే క్లాత్స్ తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. క్లాత్ని తయారు చేసుకుంటున్నారు ఆ లూమ్ ద్వారా. చేస్తారు, చేతితో చేస్తారు కాబట్టి ఇవి హ్యాండ్లూమ్ అని సంబోధిస్తారు. ఈ లూమ్ చూడడం ఎలా ఉందో, ఈ చక్కతో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ థ్రెడ్స్ ఎలా నీట్గా వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్నారో ఓకే, ఈ లూమ్ ద్వారా వాళ్ళు హ్యాండ్లూమ్ ఏదైతే వస్త్రాలు ఉన్నాయో అవి నేస్తూ ఉంటారనమాట. కపడే బనానే వాళ్ళకు క్యా కహతే హై? కపడే బనానే వాళ్ళకు క్యా కహతే హై? నెక్స్ట్ క్వశ్చన్ ఉందమ్మా, ఏమంటారు? కపడే బనానే వాళ్ళకు క్యా కహతే హై అమ్మా? హిందీలో అయితే జులాహా అంటారు. ఏమంటారమ్మా? జులాహా. జులాహా అంటే వీవర్స్. ఏంటమ్మా? వీవర్స్. దీస్ ఆర్ వీవింగ్. చూడండమ్మా, అది వీవింగ్ అంటే లూమ్ మీద చేయండి, లేదన్నా బై హ్యాండ్ చేయండి. ఓకే, అదని ఏమంటారమ్మా? జులాహా అని చెప్తాం మనం. ఓకే, హిందీలో జులాహా, వీవర్. ఓకే, నెక్స్ట్ మా ఇక్కడ ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. చూడండి, एक आदमी क्या कर रहा है? अपने हाथ से करघे पर क्या कर रहा है? कपड़ा बुन रहा है. क्या कर रहा है? कपड़ा बुन रहा है. कपड़ा बुनना मतलब जो कौन करता है? जुलाहा करता है. जुलाहे ये सब काम करते हैं, कपड़े बुनते हैं. ఓకే, రేష్మి కపడా హో అంటే సిల్క్ సారీస్ కానివ్వండి, ఏదైనా కాటన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అవి వాళ్ళు హ్యాండ్లూమ్ మీద ఏం చేస్తారమ్మా, ఆ చేనేత కార్మికులు క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి సారీస్ కానివ్వండి, ఏదైనా కానీ అవన్నీ మొత్తం అవి ఏం చేస్తారు? ఆ హ్యాండ్లూమ్ ద్వారా చేనేత కార్మికులు నేతలు చేస్తుంటారు. నెక్స్ట్ చూడమ్మా, ఆంధ్రప్రదేశ్కి ధర్మవరం, మాధవరం, उप्पाड़ा, पुंदूरू, पाटूरू, गाँव हथकरघे से बनी साड़ियों के लिए प्रसिद्ध है. ఇక్కడ ఏమంటున్నారమ్మా, మన ఆంధ్రప్రదేశ్లో, మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం అని, మాధవరం అని, ఉప్పాడ అని, పొందూరు అని, పాటూరు అని ఓకే ఇవన్నీ ఏంటమ్మా? సారీ నేమ్స్ అంటాం మనం. ఓకేనా, ఈ చీరల నేమ్ పేరమ్మా. తర్వాత ఆ ఏరియాలో కూడా ఈ ధర్మవరం, మాధవరం ఈ ఏరియాలోనే ఇవి మ్యాక్సిమం హత్కర్గేసే, ఇందాకే చెప్పే హత్కర్గా అంటే హ్యాండ్లూమ్ అమ్మా. కర్ఘ అంటే లూమ్. ఓకే, హత్ అంటే వాళ్ళు చేతితోనే ఇస్తారు కాబట్టి
హత్కర్గా హ్యాండ్లూమ్. ఓకే. సో ఈ ఊరుల్లో అయితే పొందూరు, పాటూరు, ఉప్పాడ, మాధవరం, ధర్మవరం ఈ ఊరుల్లో ఏం చేస్తారమ్మా వాళ్ళు హత్కర్గేసే అంటే హ్యాండ్లూమ్తో సాడియా అంటే సారీస్ని చక్కగా నేస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అనమాట ధర్మవరం సారీస్ కానీ ఉప్పాడ పట్టు సారీస్ అని చెప్తుంటారు. ఓకే. మీరు వినే ఉండాలి, మీ పేరెంట్స్ మీ మమ్మీ స్పెషల్గా చెప్తుంటుంది ఉప్పాడ పట్టు అని. లేదా మీకు తెలియకపోతే అడగండి ఒకసారి, ఏదన్నా చూసినా మీకు ఇబ్బంది ఏం లేదు. సో ఆస్క్ హర్, షీ విల్ టెల్. ఓకే. సో ఈ సాడీ కే లియే ప్రసిద్ధ హై. సో ఈ స్పెషల్గా ఈ సారీస్ ఎక్కడ ఉన్నాయంటమ్మా ఆంధ్రప్రదేశ్ మన స్టేట్లో ఉన్నాయని చెప్తున్నారు. ధర్మవరం, మాధవరం, ఉప్పాడ, పొందూరు, పాటూరు ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట. ఓకే. ఇట్లా ఈ విధంగా ఈ చేతి మీద ఇలా చేనేత కార్మికులు నేస్తూ ఉంటారనమాట. సో హ్యాండ్లూమ్ సారీస్ అని చెప్తుంటారు. వీటికి చాలా ఫేమస్, ఈ ప్లేసెస్ కూడా చాలా ఫేమస్, ఈ సారీస్ కూడా చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఓకే. నెక్స్ట్ చూడండి ఇంకొక ఇలాంటి విషయం గురించి ఓకే చిన్న ఒక స్థానం గురించి మనం ఇక్కడ చెప్పబోతున్నారు. ఏంటి? ఏటీ కొప్పక్క, బొబ్బిలి ఆది స్థాన్ ఖిలోనే కే లియే మషహూర్ హై. ఇవి సారీస్ కోసం ఫేమస్ అయితే ఇక్కడేం చెప్తున్నారమ్మా ఏటీ కొప్పక్క అండ్ బొబ్బిలి ఈ 2 స్థానాలు అంటే ఈ ప్లేస్లు దేనికోసం ఫేమస్ అంట? ఖిలోనే అంటే ఏంటమ్మా? టాయ్స్ కోసం చాలా ఫేమస్ అని చెప్తున్నారు. మషహూర్ అంటే ఏంటమ్మా? ఓకే. ప్రసిద్ధ అంటమ్మా హిందీలో మీనింగ్. ఇక్కడ కూడా ప్రసిద్ధి ఇచ్చారు. ప్రసిద్ధ అన్న మషహూర్ అన్న ఒకటే, ఫేమస్ అనమాట. ఓకే. సో వీటికి మనం పర్యాయవాచ్యాన్ని లేదా మీనింగ్ అని చెప్పుకోవచ్చు. సో బొబ్బిలి ఏరియా దేనికోసం, ఈ 2 ఏరియాస్ దేనికోసం ఫేమస్ అని చెప్తున్నారు? టాయ్స్ కోసం ఫేమస్. చలిए ओके आज हम ऐसी ही हस्तकलाओं के लिए प्रसिद्ध एक और गाँव के बारे में जानेंगे. ఇవాళ ఏమంటున్నారమ్మా ఈ లెసన్లో మనం ఓకే ఇలాంటి ఫేమస్ హస్తకళ అంటే ఏంటమ్మా? చేత్తోనే తయారు చేసిన ఓకే హస్తకళ ప్రసిద్ధ అంటే ఫేమస్. సో అలాంటి ఒక ఊరు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ కూడా చెప్పుకున్నాం మనం టాయ్స్ తయారు చేస్తున్నారని చెప్పారు. అలాంటి ప్లేసులు కూడా అవి దేంతో తయారు చేస్తున్నారు? స్పెషల్గా ఏం చెప్తున్నారు? పవర్ లూమ్స్ కాదు, ఇది ఎట్లా హ్యాండ్లూమ్స్ లాగే ఈ ఏదైతే టాయ్స్ ఉన్నాయో ఒక ప్లేస్, ఆ టాయ్స్ కూడా చేతితో వాళ్ళు చెక్కి తయారు చేస్తారంట. సో అలాంటి ఊరు గురించి మనం తెలుసుకోబోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోది అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ లెసన్లోకి వెళ్దామా? చలో. సో 12वां पाठ का नाम क्या है माँ? वंस अगेन కొండపల్లి కి యాత్ర. సో కొండపల్లి కి యాత్ర. సో ఇక్కడ విజిట్ చేశారంట కొండపల్లి ఏరియాని. సో అక్కడ జరిగిన యాత్ర గురించి ఇక్కడ మనకి డిస్కస్ చేశారు, వర్ణించారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చూడమ్మా ఫస్ట్ పారాగ్రాఫ్ నేను చదువుతాను. సో స్లోగా మీరు ఫింగర్ పెట్టుకోవచ్చు. ఏదైనా టఫ్ వర్డ్స్ ఉన్నాయా లేదా మీకు ఏదైనా కొత్త పదాలు అనిపిస్తే అండర్లైన్ చేసుకోండి. అండ్ యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్ ఆల్సో. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఒత్తులు అంటే మాత్రాస్ కానివ్వండి అవి పోకుండా ఉంటాయి. సో వాటి మీద గ్రిప్ వస్తుంటుంది. అండర్స్టూడ్ మా? ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మీకు చాలా ఈజీగా త్వరగా మీరు నేర్చుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మీ ఒత్తులు ఏదైతే రేఫ్ ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చూడండి ధాకి రేఫ్ అట్లా ఉన్నాయి, ఇక్కడ ద్విత్వాక్షరాలు ఉన్నాయి, కొన్ని సప్తాక్షరాలు ఉన్నాయి, అవి మిస్ అవుతాయి. ఓకే. ఆ ఒత్తులు మీకు తెలియకపోతే అంటే మాత్రాస్ అంటారు హిందీలో, తెలుగులో ఒత్తులు అంటారు, అవి తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. యూ హ్యావ్ టు డూ ద రెగ్యులర్లీ ప్రాక్టీస్, దెన్ యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ వన్ ఇన్ దట్ వన్. అది చూడకుండా రాయగలుగుతారు. చూసి ప్రాక్టీస్ చేయండి, చూడకుండా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో దానివల్ల మీకు మిస్టేక్స్ పోకుండా ఉంటాయి. గాట్ ఇట్? సో ఫస్ట్ పారాగ్రాఫ్ నేను రీడ్ చేస్తానమ్మా, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. చలో. ఫింగర్ మీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఫింగర్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి कृष्णा जिले के में एक गांव है. इसका नाम कोंडापल्ली है. यह विजयवाड़ा से 24 किलोमीटर की दूरी पर है. यह प्रांत हाथ से बनी लकड़ी के खिलौने के लिए प्रसिद्ध है. इन्हें देखने के लिए दूर दूर से लोग आते हैं. एक दिन पाठशाला के कुछ छात्र अपने अध्यापक के साथ रविवार को कोंडापल्ली की यात्रा पर गए. वहाँ पर एक पुराना किला है. इस किले को 14वीं शताब्दी के राजाओं ने बनाया. इसे देखकर बच्चे बहुत खुश हुए. उसके बाद वहाँ के खिलौने देखने गए. చూడమ్మా ఫస్ట్ పారాగ్రాఫ్ రీడ్ చేయడం కంప్లీట్ అయింది. ట్రై టు రీడ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీరు కూడా అది రీడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈజీగా ఉంటాయి. సో చూడండమ్మా ఫస్ట్ एक्सप्लेनेशन. आंध्र प्रदेश के कृष्णा जिले के
ఏంటమ్మా ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏరియాలో ఒక చిన్న ఊరు ఉందని చెప్పుకుంటున్నారు ఫస్ట్ లైన్ నాన్న. ఇస్కా నామ్, ఆ ఊరు పేరు ఏంటంట కొండపల్లి. ఏంటమ్మా కొండాపల్లి, ఇక్కడ హిందీలో అమ్మ కొండాపల్లి అని రాసింది, మీరు అలాగే ప్రొనౌన్సియేషన్ చేయాలి. మనం కొండపల్లి అని చెప్పేస్తాం, బట్ కొండాపల్లి. యహ విజయవాడ సే, అది ఎక్కడుందని చెప్తున్నారమ్మా విజయవాడ, మన విజయవాడ నుంచి 24 కిలోమీటర్స్ అంటే 24 కిలోమీటర్ పర్ దూరీ పర్ హెడ్. విజయవాడ నుంచి 24 కిలోమీటర్స్ అవతల కొండపల్లి అని ఉందమ్మా ఊరుందని చెప్తున్నారు. యహ ప్రాంత్, ఆ ప్రాంతం దేనికోసం ఫేమస్ అని చెప్తున్నారు చూడమ్మా, హాత్సే బని అంటే స్పెషల్గా చేతితో తయారు చేసిన హాత్సే బని లక్డీకే ఖిలోనే, ప్లాస్టిక్ రబ్బర్ అట్లా కాదమ్మా. సో దేనికోసం ఫేమస్ అంటున్నారు అవి, లక్డీ అంటే దేంటి వుడెన్ టాయ్స్కి ఫేమస్ అని చెప్తున్నారు. ఖిలోనే అంటే ఏంటమ్మా खिलौनों के लिए प्रसिद्ध है. टॉयस लकड़ी से बने అంటే ఏంటమ్మా వుడెన్ టాయ్స్కి చాలా ప్రసిద్ధ, చాలా మషూర్, ఫేమస్ అని చెప్తున్నారు. ఇనే దేఖ్నే కే లియే, ఆ టాయ్స్ని చూడటానికి చాలా దూర దూరం నుంచి ఓకే ప్రజలు వస్తూ ఉంటారంట, జనాలు వస్తుంటారని చెప్తున్నారు. దూర్ దూర్ సే లోగ్ ఆతే, లోగ్ అంటే జనతా. ఓకే సో ఆతే అంటే చాలామంది ఈ దూరం నుంచి సో ఈ ఏరియాని విజిట్ చేయడానికి, అంటే స్పెషల్ ఏంటి మా కొండపల్లి అంటే స్పెషల్గా వుడెన్ టాయ్స్కి ఫేమస్ కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటుందని విజిట్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఏక్ దిన్, సో అలాగే ఒకరోజు ఏం జరిగిందట, పాఠశాల के कुछ छात्र अपने अध्यापक के साथ रविवार को కొండపల్లి की यात्रा पर गए. ఈ విధంగా ఒకరోజు మేమేం చేసాం, మా పాఠశాల అంటే స్కూల్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ టీచర్స్తో పాటు మేము సండే రోజు, రవివారం అంటే ఇతవారం ఆ మీనింగ్, సండే రోజు ఏం చేసాం, మా కొండపల్లికి యాత్ర పర్ గए, మేము కొండపల్లి యాత్రకి వెళ్ళాం, అంటే పిక్నిక్ కోసం వెళ్ళాం, టూర్ కోసం వెళ్ళామని చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఏమేమి చూసారో ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. వహా పర్ ఏక్ పురాణా కిలా హై, అక్కడ ఏముందంటమ్మా ఏక్ పురాణా అంటే చాలా పాతబడిన, కిలా అంటే ఫోర్ట్ అమ్మా. ఏంటమ్మా కిలా అంటే ఫోర్ట్, మనకి ఇక్కడ పిక్చర్లో చూపిస్తుంది. వహా పర్ ఏక్ పురాణా బహుత్ పురాణా కిలా హై అంటే చాలా పాత కిలా అని చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడు కట్టించారట, అది ఎప్పుడు కట్టడం అది, సో ఇక్కడ చెప్తున్నారు. ఇస్ కిలేకో 14वीं शताब्दी में అంటే 14th సెంచురీలో ఉన్న రాజాओं बनाया. किसने बनाया अम्मा, 14वीं शताब्दी में, 14वीं शताब्दी के రాజా అంటే 14th సెంచురీలో ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టించారని చెప్తారు. ఎప్పుడమ్మా 14th సెంచురీలో 14वीं శతాబ్దికే రాజా. సో వాళ్ళ రాజు పేరు చెప్పాలంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ నేను చెప్తాను వినండి అమ్మా, ప్రోయల వేమారెడ్డి. ఓకే ప్రోయల వేమారెడ్డి గారు, ఓకే అన్న వేమారెడ్డి అని కూడా సంబోధిస్తుంటారు. సో రెడ్డిస్ కింగ్డమ్ టైంలో వాళ్ళు ఏం చేశారమ్మా 14th సెంచురీలో అంటే 14వ శతాబ్దం అని చెప్తారమ్మా, 14th సెంచురీ అప్పుడు ఆ టైంలో ఇది కట్టారని చెప్తారు, ఈ ఫోర్ట్ని నిర్మించారని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ మా, సో ఇసే దేఖకర్ బచ్చే బహుత్ ఖుషే, ఇవి ఆ ఫోర్ట్ చూడగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్తున్నారు. ఓకే ఖుష్ హోనా అంటే ఏంటమ్మా బహుత్ ఆనందిత్ హుయే, ఖుష్ హుయే. ఉస్కే బాద్ ఆ తర్వాత ఈ ఫోర్ట్ చూసాం, ఫస్ట్ ఈ ఫోర్ట్ని విజిట్ చేసాం, ఆ తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళామంటున్నారు, వహాకే ఖిలోనే దేఖ్నే గయే. అసలు ఫేమస్ థింగ్ ఏంటమ్మా, అక్కడ ఉన్న ఫోర్ట్ని విజిట్ చేసా, ఓకే బాగానే ఉంది, బట్ మేము వెళ్ళింది ఎందుకంట అక్కడ ఉన్న స్పెషల్గా హ్యాండ్మేడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, టాయ్స్ వుడెన్ టాయ్స్ ఉన్నాయి కదా, అవి చూడటానికి వెళ్ళామని చెప్తున్నారు. అప్ టు దిస్ వన్ అండర్స్టూడ్ మా, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ అయ్యింది. సో ఒకసారికి 2 సార్లు మీరు వినండి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవి. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామా, ట్రై టు అండర్స్టాండ్. సెకండ్ పారాగ్రాఫ్ చూడమని నేను రీడ్ చేస్తాను, యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫింగర్ ఇన్ యూర్ బుక్ పెట్టుకోండి, లేదా ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. सी अध्यापक और छात्रों को देखकर स्थानीय खिलौने बनाने वाले कारीगरों ने उनका स्वागत किया. आंध्र प्रदेश में लोग संक्रांति और दशहरा के पर्व दिनों में गोलू यानी बोम्मल कोलुवु रखते हैं. ये खिलौने आसपास के तेल्लापोनकी नामक नरम लकड़ी से बनाए जाते हैं. इन्हें प्राकृतिक रंगों से रंगा जाता है. చూడండి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూడండి, నేను ఒకసారి రీడ్ చేశాను, మీరు కూడా ఫింగర్ పెట్టుకొని రీడ్ చేసుకోండి, దానివల్ల మీకు రీడింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. చూడండి అధ్యాపక్ అంటే మా శిక్షక్ మీనింగ్, ఓకే టీచర్స్ అంటారు ఇంగ్లీష్లో. और छात्रों को देखकर అంటే పిల్లల్ని చూసి, స్టూడెంట్స్ని చూసి,
ఓకే, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ని చూసి అక్కడున్న స్థానియ అంటే మా రీజనల్ ఏదైతే ఆ రీజనల్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఖిలోనే బనానే వాళ్ళే కారీగర్ అంటే అక్కడ ఏదైతే హ్యాండీక్రాఫ్ట్ థింగ్స్ తయారు చేసే కారీగర్ అంటే అమ్మా హ్యాండీక్రాఫ్ట్ మ్యాన్స్. ఓకే, ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అందరూ ఏం చేశారమ్మా, ఇంకా బహుత్ అచ్చేసే స్వాగత్ కియా అంటే వాళ్ళందరినీ మంచిగా ఇన్వైట్ చేశారనమాట. ఓకే, సో మేము ఇట్లా విజిట్కి వచ్చామని టీచర్స్ చెప్పగానే పిల్లల్ని అండ్ టీచర్స్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, స్వాగతించారు, వెల్కమ్ పలికారని చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ చూద్దామా. स्टूडेंट्स एंड टीचर्स, अध्यापक अंटे टीचर्स अम्मा शिक्षक लोगों का उन्होंने क्या किया, बहुत अच्छे से स्वागत किया. किसने स्वागत किया, కారీగరోని అంటే ఏంటమ్మా, ఏదైతే హ్యాండ్ వర్క్స్ చేస్తుంటారో హ్యాండీక్రాఫ్ట్ వర్క్స్ చేస్తుంటారో వాళ్ళని కారీగర్స్ అంటుంటామమ్మా. ఓకే, స్వాగత్ చాలా మంచిగా వెల్కమ్ చెప్పారట. ఆంధ్రప్రదేశ్ యాని సారీ ఆంధ్రప్రదేశ్ మే లోగ్, సో స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఓకే, సో సంక్రాంతి అప్పుడు అండ్ దసరా పర్వకే దినోమే అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి అండ్ దసరా అందరికి తెలిసిన అండ్ ఫేవరెట్ ఫెస్టివల్స్ అమ్మ ఇవి. ఓకే, ఇన్కే పర్వ దినోమే అంటే ఫెస్టివల్స్, ఓకే త్యోహార్ అంటారమ్మా. ఓకే, దినోమే గోలు అంటే హిందీలో గోలు అని సంబోధిస్తామా, యాని అంటే మీనింగ్ ఇచ్చారు, బొమ్మల కొలువు రక్తే హే. స్పెషల్గా సంక్రాంతి టైంలో, దసరా టైంలో మనం ఏం చేస్తుంటామా, సో మన ఏరియాలో మ్యాక్సిమం చాలామంది బొమ్మల కొలువు అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఆ బొమ్మల కొలువు చాలా మంచిగా చక్కగా ఇక్కడ మీకు పిక్చర్లో కూడా చూపించారమ్మా, ఈ బొమ్మల కొలువు చూడండి ఈ విధంగా అరేంజ్ చేసి. నెక్స్ట్ దసరా అయితే దసరా రోజు, దసరా 9 days ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ 9 days కూడా ఈ బొమ్మల కొలువు అక్కడ ఎక్కడ పెడతారమ్మా, స్పెషల్గా ఇవి ఏదైతే మనం దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉంటామో, ఓకే నవరాత్రిలో దుర్గామాతని మనం ఏం చేస్తాం 9 days పూజిస్తారన్నమాట. ఆ పక్కన ఏం చేస్తారమ్మా, అరేంజ్ చేసి పెడుతూ ఉంటారు. ఓకే, సో వేటినమ్మా, బొమ్మల కొలువుని పెడుతుంటారు. సో నెక్స్ట్ ఏంటి, దసరా అప్పుడు సంక్రాంతికి కూడా ఇలాగే బొమ్మల కొలువు అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఇక్కడ మనకు ఫేమస్ అనమాట ఇలా చేయటం. సో ఇలాంటి ఖిలోనే ఆస్పాస్కి, ఇప్పుడు ఈ ఖిలోనే అంటే ఈ టాయ్స్ ఇలా బొమ్మల కొలువులాగా అరేంజ్ చేస్తుంటాం కదా. సో వీటిని ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వీటి గురించి మనకి నెక్స్ట్ 2 లైన్స్లో చెప్పారమ్మా. ये खिलौने आसपास के తెల్ల పొనికి నామక్ నరం లకడీ సే బనాయే జాతే. అండర్లైన్ చేసుకోండి అమ్మా, ఈ గోలు అనేది ఒకటి, బొమ్మల కొలువు ఒకటి అండర్లైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ తెల్ల పొనికి నామక్ నరం లకడీ సే బనాయే జాతే. ఈ అయితే ఈ టాయ్స్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. ఆ టాయ్స్ మొత్తం దేంతో తయారు చేశారంటమ్మా, వుడన్. ఓకే, వుడన్ టాయ్స్ అని చెప్తుంటాం, కానీ వుడన్ టాయ్స్ అంటే ఆ వుడ్ ఏ టైపు ఆఫ్ వుడ్ అని చెప్తున్నారు, తెల్ల పొనికి అండర్లైన్ చేసుకోండి అమ్మా. నరం లకడీ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ వుడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఆ తెల్ల పొనికి ఏదైతే ఉందో లకడీ అంటే ఏదైతే చెక్క ఉందో ఆ కర్ర ఉందో దాంతో తయారు చేసిన తర్వాత వాళ్ళు కెమికల్తో పాటు ఉన్న కలర్స్ ఎప్పుడు యూటిలైజ్ చేయరటమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రాకృతిక రంగోసే రంగాయ జాత అంటే రీజనల్గా ఏదైతే మనకి ఆ సరౌండింగ్లో ఉన్న న్యాచురల్ కలర్స్ ఉన్నాయి కదమ్మా, ప్రకృతి నుంచి వచ్చినాయి అనమాట. సో ఆ కలర్స్తో కలర్ చేయబడతాయని చెప్తున్నారు. ప్రాకృతికమ్మ, ఇక్కడ ప్రాకృతిక అని పదం అండర్లైన్ చేసుకోండి. సో ఇందులో ప్రత్యయం ఉంది, ఈక్ ఏముందమ్మా, ఈక్. సో గ్రామర్ తర్వాత చెప్పుకుందాం, ఫస్ట్ జస్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి మీకు చెప్పాను, నోట్ చేసుకోండి. ఇక్ అనేది ప్రత్యయం ఉంది ప్రాకృతికలో. సో ఇది అర్థమైందమ్మా. సో వాళ్ళు టాయ్స్ దేంతో తయారు చేస్తారని చెప్తున్నారు. సో ఒక తెల్ల పొనికి అని, నరం లకడీ అంటే ఏంటో సాఫ్ట్గా ఉండే వుడ్, అంటే సాఫ్ట్గా ఉండని కదా వుడ్, చాలా చక్కగా నీట్గా వాళ్ళు కార్వింగ్ చేసేటప్పుడు చెక్కేటప్పుడు నీట్గా వస్తాయన్నమాట. వాటి మీద డిజైన్స్ బాగా చక్కగా వస్తాయి. అండ్ కలర్ కూడా ఏ కలర్ వాడతారని చెప్తున్నారు, ప్రాకృతిక్ కలర్ అంటే న్యాచురల్గా వచ్చే కలర్స్ని యూటిలైజ్ చేస్తారు అని చెప్తున్నారు. అండర్స్టూడ్ దిస్ లెసన్, దిస్ పారాగ్రాఫ్ మా. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామా. చూడండి, यहाँ कई प्रकार के खिलौने बनते हैं. इन खिलौनों में दशावतार, ताड़ का पेड़, बैलगाड़ी, गीतोपदेश, पालकी, वर वधु नर्तकी, हाथी का हौदा, ग्रामीण वातावरण के खिलौने प्रसिद्ध है. చూడమ్మా,
ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పుకున్నారు, అవి దీంతో తయారవుతాయి, ఎలాంటి రా మెటీరియల్స్ వాడతారు అంటే రా మెటీరియల్స్ అంటే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఏమేమి వాడతారు, తెల్లపొనికి అని నరం లకడీ అంటే సాఫ్ట్ వుడ్తో తయారు చేస్తారు, అండ్ కలర్స్ ఏమి యూటిలైజ్ చేస్తారని చెప్పారమ్మా, న్యాచురల్గా వచ్చే కలర్స్ యూటిలైజ్ చేస్తారు, అంటే కెమికల్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ థర్డ్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారమ్మా, యహ కई प्रकार के खिलौने बनते हैं, ఇక్కడ లాట్ ఆఫ్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఇక్కడ తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఇన్ ఖిలోనే ఇప్పుడు ఆ టాయ్స్లో ఏంటి ఫేమస్ అని చెప్తున్నారు, దశావతార్ ఏంటమ్మా, సో విష్ణు అవతారాలు ఉన్నాయి కదమ్మా, దశావతార్. ఓకే, సో ఆ అవతారాలు అని చెప్తుంటారు. దశావతార్, మత్స్య అవతారం ఒకటి, కుర్మ అవతారం ఒకటి, నెక్స్ట్ వచ్చాకమ్మా ఏంటి వరాహ అవతారం, ఇలా విష్ణు అవతారాలు 10 అవతారాలు ఉన్నాయి. దశ అంటే 10 అమ్మ, 10 అవతారాలు ఉన్నాయి. ఓకే, అలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ టాయ్స్. దాంతోపాటు తాడక పేడ అంటే ట్రీస్ అమ్మ, తాడంటే తాడి చెట్టు అంటారు కదా, అలాంటి టైప్స్. ఓకే, తాడి చెట్టు మీకు పామ్ ట్రీ తెలిసే ఉండాలి. సో అలాంటి ట్రీస్, ఈ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ కానివ్వండి. బయలుగాడి అంటే ఏంటమ్మా, బుల్లక్ కార్డ్స్. గీతోపదేశ్ అంటే మనకి భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడమ్మా, అర్జున్కి గీతోపదేశిస్తాడు కదా. సో ఆ సీన్ ఏదైతే ఉందో మీకు, ఆ సీన్ మొత్తం అవి ఒకటి. పాలకి అంటే ఏంటమ్మా, వధువుని తీసుకెళ్ళి పెళ్ళి అప్పుడు, ఓకే మ్యారేజెస్ అప్పుడు వధువుని క్యారీ చేస్తూ ఉంటారు పాలకి. వరవధు, ఓకే, సో వరవధు తెలిసే ఉండాలి కదమ్మా, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్. నెక్స్ట్ నర్తకి అంటే డాన్సర్స్. హాతికా హౌదా అంటే ఎలిఫెంట్స్. ఓకే, ఎలిఫెంట్. నెక్స్ట్ ఏంటమ్మా, ఎలిఫెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఏరియా సరౌండింగ్లో ఉన్న గ్రామీణ వాతావరణం. స్పెషల్గా ఏంటమ్మా, మన విలేజ్లో ఎలాంటి టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నాయో ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టు స్పెషల్గా అక్కడ ఫ్రెష్గా ఉండే ఎయిర్ కానివ్వండి, లేదా ఫారెస్ట్ ఏరియాలో థింగ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, రిలేటెడ్ మిథాలజికల్కి వెళ్తే అంటే పౌరాణికంగా వెళ్తే గీతోపదేశ్ కానివ్వండి, దశావతారాలు కానివ్వండి, ఇవన్నీ చక్కగా ఆ బొమ్మల రూపంలో వాళ్ళు ఏం చేస్తారమ్మా, కారు చేసి చక్కగా ఆ బొమ్మలకి కలర్ వేస్తుంటారు అని చెప్తున్నారు. ఇలాంటి మంచి ఏదైతే టాయ్స్ ఉన్నాయో చాలా మంచి టాయ్స్ తయారు చేసి ఓకే బయట విక్రయానికి పెడుతుంటారు, అమ్మటానికి పెడుతుంటారు. వీటి కోసం, ఇలాంటి టాయ్స్ కోసం అవి చాలా ప్రసిద్ధం. ఆ ఫేమస్ ప్లేస్ ఏంటంటే కొండాపల్లి అని చెప్తున్నారు. నెక్స్ట్ पैराग्राफ చూడండి. आजकल ये हस्तकलाएं धीरे धीरे लुप्त होती जा रही है. आंध्र प्रदेश सरकार लेपाक्षी नामक बिक्री केंद्रों द्वारा इन्हें बेचती है. इन कारीगरों को आजीविका और प्रोत्साहन मिलता है. చూడమ్మా, ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారమ్మా, ఆజ్కల్ అనే నౌ డేస్, ఇప్పుడు మనం ఏమని చెప్పుకుంటాం, ఇది మోడర్న్ ఈరా సార్. సో ఇప్పుడు ఇలాంటి హస్తకళ అంటే ఈ చేతులతో ఏదైతే తయారు చేస్తున్నారో ఈ థింగ్స్, హ్యాండీక్రాఫ్ట్ వర్క్స్ ఉన్నాయో, ధీరే అంటే స్లోగా లుప్త హోతీ జారీ. లుప్త అంటే ఏంటమ్మా, కనుమరుచైపోతున్నాయి, లేకుండా పోతున్నాయి అనమాట. ఓకే, గెటింగ్ ఎక్స్టింక్ట్ అనమాట. మనకి ఇవి స్లోగా అంటే ఈ వర్క్ తగ్గించేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. వై? ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యాండ్మేడ్ ఏదైతే థింగ్స్ ఉన్నాయో వీటికి ఏంటమ్మా ఎక్కువ సపోజ్ డిమాండ్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, వర్క్ పెరిగి వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటాం. కానీ వీటి డిమాండ్స్ రెగ్యులర్ కొంచెం తగ్గుతుంది అని వీటి వైపు ఎవరు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ థింగ్స్ వైపు తయారు చేద్దామని ఇంట్రెస్ట్ చూపించలేదు అంట. సో ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయే వాళ్ళకి ఏమవుతుందమ్మా, స్లోగా ఈ వర్క్ ఏదైతే ఉందో అది మనకి తెలియకుండా పోతుంది. అంటే రాబోయే జనరేషన్కి ఇవి తెలియకుండా పోతున్నాయి, ఈ హస్తకళ ఉండట్లేదు అని చెప్తున్నారు. సో దానికోసం ఏం చేయాలి? సో మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంట, లేపాక్షి అని పేరుతో, ఓకే లేపాక్షి అని పేరుతో స్పెషల్గా ఓకే బిక్రీ కేంద్రం అంటే ఏంటమ్మా, కొన్ని షాప్స్, ఓకే కొన్ని హోల్సేల్ అండ్ రీటైల్ షాప్స్ ఉన్నాయి కదమ్మా, అలా ఓకే ఈ బొమ్మలు కొలువులాగా పెట్టుకునే బొమ్మలు ఇవన్నీ ఆ లేపాక్షి బిక్రీ కేంద్ర ద్వారా వీటిని అమ్మబడతాయట. ఉండి ప్రతి ఒక్కరు కొండపల్లి ఏరియాకి వెళ్ళలేరు కదా అవి కావాలంటే, అందుకని లేపాక్షి అనే పేరుతో ఓకే ఆ పేరుతో కొన్ని షాప్స్ కానివ్వండి, రిటైల్స్ కానివ్వండి, లేదా హోల్సేల్ కానివ్వండి, ఇట్లా వాటి ద్వారా ఏం చేస్తున్నామా మార్కెట్కి తీసుకొస్తున్నాయి. ఆ మార్కెట్కి తీసుకొచ్చి అవి అమ్మబడుతున్నాయి అంటే స్లోగా ఏమవుతుంది, ఇలా ఇవి ఈ కొండపల్లి ఏరియాలో ఉన్న ఈ టాయ్స్ గురించి అందరికీ తెలుస్తున్నాయి. లేపాక్షి పేరుతో తెలిసిన తర్వాత ఈ వాటి క్రయ విక్రయ జరుగుతుంది. క్రయ విక్రయ అంటే ఏంటమ్మా, అమ్మటం జరుగుతుంది. చక్కగా అమ్మటం జరిగిందనుకోండి, వీళ్ళు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి వీళ్ళకి వర్క్
దొరుకుతుంది. ఎవరికి? ఆ కారీగరునికి, హ్యాండీక్రాఫ్ట్ పర్సన్స్కి, పర్సన్స్కి వాళ్ళకి ఆ వర్క్ వాళ్ళు కొనసాగుతున్నారు. ఎవరు? దానివల్ల ఆజీవిక అంటే ఏంటమ్మా? వాళ్ళకి అర్నింగ్ సోర్స్, లైవ్లీహుడ్, బ్రతుకుదానికి వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అంటాం కదా. సో అలా దానివల్ల ప్రోత్సాహం మిగులుతాయి. అంటే ఈ లేపాక్షి నామక్ కేంద్రాల ద్వారా ఈ కారీగర్లు ఏదైతే ఉన్నారో వీళ్ళకి లైవ్లీహుడ్, బ్రతుకు తెరువు వాళ్ళకి అందుబాటులో ఉందంట. వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నామంట ఈ విధంగా అని చెప్తున్నారు. అంటే స్లోగా ఏదైతే కొండపల్లిలో జరిగే ఫేమస్ థింగ్స్ ఉన్నాయి, వుడెన్ టాయ్స్ ఉన్నాయో, స్లోగా ఈ వర్క్ తగ్గిపోతుంది. ఇది తెలియకపోతుంది. ఓకే, జనాల్లో పబ్లిసిటీ అవ్వట్లేదు, లేదా ఇవి ఫేమస్ ఉన్న థింగ్స్ స్లోగా ఏమవుతుందమ్మా, ఎవరు వాటిని ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇవి మన ఏరియాలో కానీ ప్రపంచంలో తెలియాలి అంటే స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, లేపాక్షి నామంతో క్రయ విక్రయం ఒక మన దుకాణం అనవచ్చు, లేదా ఒక ఇంటర్ప్రిటర్గా మారి వీళ్ళకి ఏం చేస్తుందమ్మా, సో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. ఎవరికి? సో హ్యాండీక్రాఫ్ట్స్ వర్కర్స్కి, కారీగరకు ఆజీవిక మిల్ రే. చూడండి ఎంత చక్కటి లెసన్ మనకి. సో ఇందులో కూడా ఓన్లీ జాబ్స్ మీదే డిపెండ్ అవ్వకుండా, ఇంకోటమ్మా ఇక్కడ ఇంకో మెసేజ్ ఏమి ఇచ్చారు, ఓన్లీ జాబ్స్ అని లేకపోతే అది ఆ వర్క్ అని వాటి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అనొచ్చు మనం. వీటిని ఏమన్నా ఓన్గా మనం ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. ఓకే, సో అండర్స్టూడ్ దిస్ లెసన్ మా, ఐ హోప్ and all of you understood this one. So next lesson we'll see later. So आप सभी को ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సపోజ్ అర్థం కాకపోతే మరలా ఇంకోసారి వీడియో చూడండి. నెక్స్ట్ ఈ లెసన్ని కానివ్వండి, ఈ వీడియోని కానీ అమ్మా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. అండ్ మంచిగా చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.